ఈ ఊర్లో ఒక భయానకమైన వాతావరణం సృష్టించిండు మక్కన్ సింగ్. ఒకవైపు బూడిది దొంగతనం చేస్తూ దోసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ, ఇవాళ ఒకవైపు రామగుండం కార్పొరేషన్ గోదావరికన్ అంతా కూడా విధ్వంసం చేస్తూ కూలగొడుతూ, ఒక ప్రణాళిక లేదు ఆయనకు, ఏ విధమైనటువంటి అవగాహన లేదు. గొప్పగా చదువుకున్నాడేం కాదు, ఎక్కడెక్కడనో తిరిగి ఇవాళ ఎక్కడెక్కడనో చూసి ఎక్కడెక్కడనో తప్పుడు మార్గంలో పెరిగి అక్కడ ఒక గొప్ప గొప్ప ఇల్లు వండుకుంటా గోదావరికన్ అంతా కూడా ఆ టైపు చేయడం కోసం ఇవాళ తిలక్ నగర్, ఇవాళ ఇక్కడ తిలక్ నగర్ చౌరస్తాలో ఉన్నాం. ఏ విధమైనటువంటి జరిగింది ఇవాళ ఇక్కడ దాదాపు ఒక 40 షాపులు కూలగొట్టిండు. వాళ్ళకి ఇప్పటి వరకు పరిష్కారం లేదు. ఇవాళ ఆయనను ఎక్కడ మీరు దయచేసి ఎన్నికలల్లో వాడలల్లో దయచేసి పిలుచుకరాకుర్రి, పిలుచుకొస్తే ఆ వాడలన్నిటి కూడా వెడల్పు చేసి కూలగొట్టే పని చేస్తాడు తప్పించి మనకు ఏ విధమైనటువంటి లాభం చెయ్యరు. కూలగొట్టుడు అంటే వాళ్ళకు పరమ ఇష్టం, మనుషులను హింసించుడు అంటే ఇష్టం. ఈయన ఇచ్చిన హామీలలో ఏం అమలు చేసిండు? ఇవాళ నేను సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ మనకు వచ్చేటువంటి ఏదైతే మన ఉద్యోగాలు వారసత్వ ఉద్యోగాలు ఉన్నాయో దాన్ని మెడికల్ బోర్డు కూర్చుంటలేదు. ఇవాళ కూర్చున్న మెడికల్ బోర్డులో 10% కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ గారి హయాంలో ఏదైతే 2014 నుంచి 24 వరకు దాదాపు 20,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవాళ సింగరేణి కార్మికులకు అందరికి కూడా వయసు మీద ఉన్నటువంటి పిల్లలను ఇవాళ మేము దిగిపోయినా కానీ మా పిల్లలు ఉద్యోగానికి వస్తారని చెప్పి ఒక ధైర్యంగా బతికేటోళ్ళు ఇవాళ పరిస్థితి లేదు. మా పిల్లలు ఎక్కుతారు కావచ్చని లైన్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ నిరాశ చెందుతూ ఉన్నారు. ఏ పరిస్థితి మనది అని చెప్పన్నారు. న్యాయమైనటువంటి డిపెండెంట్ కూడా ఇవాళ ఉద్యోగం లేదు. హార్ట్ పేషెంట్లకు, నడవరాని కార్మికులకు కూడా ఇవాళ వారసత్వం ఉద్యోగాలు, మెడికల్ అన్ఫిట్ అనేది జరుగుతలేదు. దీన్ని మనం అందరం కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. మక్కన్ సింగ్కు కర్రు కాసి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది. మన రోడ్ల మీదకి డోజర్లు రావద్దంటే, మన ఇల్లు కూలొద్దంటే, మనకు వారసత్వ ఉద్యోగాలు కావాలంటే, మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే, బూడిద దోపిడికి గురి కావద్దంటే ఓసీ ఫైన్ ఆపుతా అని చెప్పి వాళ్ళ ఎన్నికలలో గెలిచినాం. ఓసీ ఫైన్ ఎక్కడ ఆపినావా? ఓసీ ఫైన్ పేరు మీద నువ్వు ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నావు. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతం అని చెప్పేసి ఎన్టీపీసీ ప్రభావితం పేరు మీద ఇవాళ కోట్ల రూపాయలు బూడిదల ఇప్పటి వరకు 100 కోట్లు సంపాదించుకున్నావు. గుళ్ళ పేరు మీద దోసుకుంటున్నావు. ఒకవైపు గుళ్ళను దోసుకుంటావు, ఇంకోవైపు గుళ్ళను కడుతున్నా అని చెప్పి పైసలు దోసుకుంటున్నావు. నీ పనే దోసుకునుడు, నీ పనే కూలగొట్టుడు, నీ పనే బెదిరియడము, నీ పనే అందరినీ హింసించడం. ఇవాళ ప్రశాంతమైన ఎన్నికలు జరుపుకునే అవకాశం లేదు. ఎక్కడికక్కడ ఏదైతే మా అభ్యర్థులు ఉంటారో వాళ్ళ నిర్బంధంలో పెట్టి, భయపెట్టించి, పోలీస్ అధికారులను పెట్టి, ప్రభుత్వ అధికారులను పెట్టి నువ్వు ఇవాళ వాళ్ళని విత్డ్రా చేయించుకుంటున్నావు. ఎంబడెవరు తిరగొద్దని చూస్తూ ఉన్నావు. ఇవన్నిటికి కూడా నీకు రాబోయే కాలంలో బరాబర్ సమాధానం చెప్తాము. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నీకు చెక్ పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు వస్తేనే, కారు గుర్తు కార్పొరేటర్లు వస్తేనే నీకు ఇక్కడ చెక్ పడుతుంది, నీకు అడిగే మగవాళ్ళు వస్తారు. కాబట్టి ప్రజలందరినీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఇది ఒక మంచి అవకాశం మీ అందరికీ. ఈ యొక్క మా కార్పొరేటర్ని గెలిపియండి, మా మేయర్ను గెలిపియండి. మీకు ఇక్కడ ఢిల్లీలో బీజేపీ ఉన్నది, హైదరాబాద్లో కాంగ్రెస్ ఉన్నది, ఇక్కడ మా బీఆర్ఎస్కి ఇవ్వండి. మీకు సమస్యలను మేము అడగడం కోసం మేము వెంబడి ఉంటాం. ఏదైతే కాంగ్రెస్ కార్పొరేటర్ని గెలిపిస్తే వాళ్ళ ఎవరికి కూడా వాయిస్ లేదు. ఆ ఎమ్మెల్యే వెనుక చేతులు కట్టుకొని నిలబడతారు. ఇవాళ మీ పొంటి మాట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటేనే మీకు అడ్డుగోడగా ఈ ఊరికి ఉండగలుగుతామని దయచేసి చెప్పుతూ మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అందరికి కూడా కారు గుర్తు మీద ఓటేసి మా అభ్యర్థులను గెలిపియాలని చెప్పి ప్రజలందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, కారు గుర్తుకే